Okay, next one. Root 2 into cos 56 degrees 15 minutes plus I sin 56 degrees 15 minutes whole power 8. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. సో రూట్ 2 అంటే 2 పవర్ 1/2. సో ఆ పవర్ 8 వచ్చేస్తుంది. సో ఇది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. డి మోవియర్స్ థియరం అప్లై చేసుకుందాం. సిస్ 56 degrees. సో 8 ఇంటూ డి మోవియర్స్ థియరం అప్లై చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ని ఈ పవర్ తోటి ఇంటూ చేస్తాం. సో 8 ఇంటూ 56 degrees ప్లస్ ఈ 15 minutesని మనం డిగ్రీస్లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే 1 డిగ్రీ అంటే 60 minutes, అందులో 15 minutes అంటే అందులో 4వ వంతు 1/4. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 degree. 1/4 degree 15 minutesని మనం 1/4 degreeగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ 2 1 జా 2 4 జా 2 పవర్ 4 16. సో 6. సో ఈ రెండు కూడా డిగ్రీలో ఎప్పుడు 8 56 జా 8 5 జా 40. సో 400 8 6 జా 48. 448 ప్లస్ 8 ఇంటూ 1/4 4 2 జా. సో 2 degrees. సో 16 cos 6 అంటే cos ప్లస్ ఐ సైన్ 450 degrees. cos 450 degrees ప్లస్ ఐ సైన్ 450 degrees. సో 450 అంటే 360 ప్లస్ 90గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16 cos 360 plus 90 plus I sin 360 plus 90. So that is equal to 16 into cos 360 plus theta, cos theta first quadrant. That means it is equal to cos 90 plus similarly sin 360 plus theta, sin theta, sin 90. So that is equal to 16 into cos 90 means 0 plus I into sin 90 means 1. So I into 1 I, 16 into I, 16I. Therefore 16I is the right answer. Therefore option D. So remember here 15 minutes, 1 డిగ్రీకి 60 minutes. 15 minutes అంటే అందులో 4వ వంతు, దాన్ని మనం 1/4 డిగ్రీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.